మన్రేగాలో కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందట, 40% ఈ భారం రాష్ట్రాల మీద పడుతుందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద మన్రేగాలో ఇది వరకు ఖర్చు పడితే ఇప్పుడు విబి గ్రామ్ యాక్ట్ ప్రకారం ఉపాధి హామీ పథకం నడిపితే 5,000 కోట్ల ఖర్చు పడుతుంది. పెట్టుకుంటారా చంద్రబాబు గారు? పెట్టుకోగలదా ఆంధ్ర రాష్ట్రం? ఇది పెట్టుకోలేదు కాబట్టే చంద్రబాబు గారు ఇప్పటికే కేంద్రం దగ్గర ఉపాధి హామీ పథకం కోసం మాకు అదనంగా డబ్బులు ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు. అయ్యా చంద్రబాబు గారు, విబి గ్రామ్ పథకానికి మీరు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ 40% భారం రాష్ట్రం మీద పడింది అని మళ్ళీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు? ఇది చాలా అన్యాయం. రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ప్రజలు, స్టేట్ ట్రెజరీ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, ప్రజల సొమ్ము. అలాంటిది ఇప్పుడు 40% భారం రాష్ట్రం మీద పడబోతుంది అంటే, రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అంటే చంద్రబాబు గారు ఇది అనుమతించడం కూడా చాలా పెద్ద పాపం. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇంకొక తేడా ఏమిటంటే, మన్రేగా పథకం కింద హ్యూమన్ షిఫ్ట్, వర్క్ షిఫ్ట్ 7-8 గంటలో ఉండేది. కానీ ఇప్పుడు విబి గ్రామ్, మోడీ గారు విబి గ్రామ్ కొత్త యాక్ట్ ప్రకారం అయితే 12 గంటల పాటు మండుటి ఎండలో పని చేస్తేనే కూలీలు ఇస్తారట. ఇంకా చాలా తేడాలున్నాయి. సోషల్ ఆడిట్ ఉండదు, కాంట్రాక్టర్లను ఎవరు ఆడిట్ చేసే వాళ్ళు ఉండరు, కనీసం గ్రామస్తులైతే ఆడిట్ చేసుకునే వీలుండదు. అలాగే మినిమం వేజ్ గ్యారంటీ ఉండదు. అసలు వేజ్ ఎంత ఇస్తున్నారు, కార్మికుని చేతికి, కూలీ చేతికి ఎంత పోతుంది అన్న లెక్క ఉండదు. సో ఇవేవి ఉండకుండా, అకౌంటబిలిటీనే లేకుండా కేవలం కార్పొరేట్లకు మేలు చేసేటట్టుగా, కాంట్రాక్టర్లకు మేలు చేసేటట్టుగా ఈ పథకాన్ని తయారు చేస్తున్నారు. ఇది అన్యాయం కాదా? విబి గ్రామ్ వల్ల, ఈ కొత్త చట్ట ప్రకారం చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రూరల్ ప్లేసెస్లో, అంటే గ్రామాలలో ఇక ఉపాధి హామీ పనులు తగ్గిపోవడం వల్ల, ఎందుకంటే రాష్ట్రం 40% పెట్టుకోవాలి కాబట్టి రాష్ట్రం అంతా ఎంకరేజ్ చెయ్యదు. ఈవెన్చువలీ గ్రామ పనులు కూడా జరగవు కాబట్టి కాంట్రాక్టర్ల కింద వీళ్ళు పని చేయాల్సి వస్తుంది నోటిఫైడ్ పద్ధతిలో విబి గ్రామ్ ప్రకారం. కాబట్టి ఈవెన్చువలీ ఉపాధి హామీ అన్నది తగ్గడం కాదు, చచ్చేపోతుంది. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే పని లేక వలసలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్, రూరల్ డిస్ట్రెస్ మైగ్రేషన్ ని చూడాల్సి వస్తుంది. ఇప్పటికే మన బిడ్డలకు ఉద్యోగాలు లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇక గ్రామాలలో కూడా పని దొరకడం కష్టమైపోతుంది. అంటే కనీసం తిండికి కూడా నోచుకోని స్థితికి గ్రామస్తులు వస్తారు, కూలీలు వస్తారు. ఇది దీని పరిణామం అవుతుంది. నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు లాగా సోషల్ ఆడిట్ ఉండదు. ఇంత కూలీ ఇవ్వాలి కదా అని కూలీ అడగడానికి ఉండదు. ఆ లేబరు, ఆ కాంట్రాక్టరు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 60 రోజులు పనే ఉండదంట. ఇవన్నీ వీటి దృష్ట్యా లేబర్ని ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం జరుగుతుంది. బానిస వ్యవస్థ తయారయ్యేటట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ హెచ్చరిస్తుంది మోడీ గారిని, చంద్రబాబు గారిని, ఈ బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు. విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు.
పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని మీరు ఖూనీ చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని, గ్రామ వ్యవస్థని ఖూనీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు, వాళ్ళకు అధికారం ఉండదు, వాళ్లకు ప్రాధాన్యత ఉండదు. ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే, ఒక బావి, ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్లకు ఇప్పుడు మార్గమే ఉండదు. మీరు గ్రామాలను ఖూనీ చేస్తున్నారు, గ్రామస్తులను, కూలీలను ఖూనీ చేస్తున్నారు. ఇది భావ్యం కాదు, మళ్ళీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మన్రేగా స్కీమ్ని, మన్రేగాని యాక్ట్ని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని మళ్లీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. యాక్టులో ఏదైనా లోపాలుంటే దాన్ని సరిచేసుకోవచ్చు, కానీ పూర్తిగా యాక్టును మార్చి విబి గ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది, దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్, గ్యారంటీడ్ వేజ్, గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. నేషనల్ మినిమం వేజ్ గా 400 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్టులో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ని మళ్ళీ తీసుకురావాలి. ఈ కొత్త యాక్ట్ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను, మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం. ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది మన్రేగాని ప్రవేశపెట్టి. ఫిబ్రవరి 2వ తేదీన 20 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది. ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం. ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది. దాన్ని నేనే 2వ తేదీ నుంచి చేయబోతున్నాను. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మన్రేగాను తిరిగి తీసుకురండి, లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది.